హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. ఇదైతే థర్స్డే రోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ 4 o'clock. అసలు ఎట్లా ఉంది చూడండి. ఒక పక్క అయితే కాకరకాయ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రై చేద్దామని. ఇంకొంచెం చింతపండు నానేసారు, మళ్ళీ లంచ్కి కావాలి కదా నాకని చెప్పి రైస్ పెట్టేస్తున్నాను. ఈరోజైతే పిల్లలకి హస్బెండ్కి అందరికీ మార్నింగే ఉందన్నమాట. అసలు మీరు నమ్మరు. ముందు ముందు చూద్దురు. వంట అయితే కానిచ్చేస్తున్నాను. ఇంకా ఫ్రై చేశాను, రైస్ పెట్టేశాను అన్నమాట. ఇంకా నిన్న తోమిన గిన్నెలు అన్నమాట. తోమిన గిన్నెలన్నీ సదురుకుంటున్నాను. నైట్ గిన్నెలు అయితే అక్కడే ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం తోమిన గిన్నెలు మాత్రమే సదురుతున్నాను. నిన్న ఎందుకు అసలు ఏంటంటే ఇవాళ మార్నింగ్ స్కూల్ ఉంది. ఒకరికి 6:15కి, ఒకరికి 7:30కి ఉంది. అండ్ అసలు మామూలుగా ఇద్దరం చేస్తే టైంకి పంపిస్తున్నాం కదా, ఒకరే అనేటప్పటికి అసలు బుర్ర పని చేయలేదు. దానికి తోడు మా హస్బెండ్కి 5 o'clock ఉందన్నమాట. 5:30కి. అసలు మీరు చూడండి నా పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంకా నాకు ఆ టైమింగ్స్ తెలియకనే నిన్న లిటరలీ మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా నిన్న సాయంత్రం నేను ఏ పని చేయలే, ఉన్నదే తిన్నాం, కొన్ని రైస్ పెట్టుకొని తినేసాం, గిన్నెలు ఆడనే ఉన్నాయి, అట్లనే ఉందన్నమాట. ఇంకా అవన్నీ ఇప్పుడు సర్దుకుంటున్నాను. పచ్చిపులుసు చేసేసాను, కాకరకాయ ఫ్రై కూడా చేసేసాను అన్నమాట. అసలు ఎంత గాబరా. కొన్ని వీల్స్ కూడా వేయించాను తింటారు కదా అని. అంటే కాకరకాయ ఫ్రై చేసే ముందే వేయించుకున్నాను అన్నమాట. మళ్ళీ ఎందుకులే అని, పాప తింటుంది కదా అని మార్నింగ్కి. కానీ స్నాక్ అని అట్లా రకరకాలుగా. ఇంకా తర్వాతకైతే అప్పటికి 5 అవుతుంది. ఇంకా సరే ఇప్పుడు కాస్త తెల్లారి ఉంటుంది కదా అని చెప్పి ఇల్లు ఉక్కుంటున్నాను అనమాట. మా హస్బెండ్ లేచి స్నానానికి వెళ్ళారు. 4:30 అవుతుంది. అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసి నేనైతే ఇల్లు ఊక్కుంటున్నాను. కంప్లీట్ అయిన తర్వాత చూపించాను. ఇది మళ్ళీ మధ్యలో కలిపాను కాబట్టి అలా ఉంది. అవి చేస్తూనే ఇల్లు ఊక్కొని తుడిచేసుకున్నాను అన్నమాట. అసలు పొద్దున్న చూడండి ఎంత చీకటిగా ఉందో. బయట లైట్ వేసేసి నేనైతే ఇంకా ఇల్లు తుడుచుకుంటున్నాను. నాకు చాలా భయము. కానీ అయినా కూడా మా ఓన్ అంకుల్ వాళ్ళు పొద్దున్నే లేస్తారు. అయినా సరే ఎందుకో చీకట్లో డోర్ తీయడం అంటే నాకు భయం అన్నమాట. ఇంకా అప్పటికైనా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు నీట్గా మళ్ళీ పూజ చేస్తాడు కదా. నేను అడిగాను అనమాట, ఆయన ఖమ్మం వెళ్తున్నాడు ఇప్పుడు, అందుకోసమని పొద్దున్నే వెళ్తున్నాడు. చేస్తావంటే ఆ టైంలో కూడా చేస్తాడంట ఆయన పూజ. వెనస్డే అయినా సరే ఆయన పూజ మాననంటే ఇంకా చేసేది ఏముందని చెప్పి అంత పొద్దున్నే తుడుస్తున్నాను. అసలు అమ్మా అనిపించింది తెలుసా, మీరు నమ్ముతారో లేదో. ఇల్లంతా తుడిచేసుకొని తర్వాత బయటంతా కడుక్కోవాలి. బయటికి అడుగు పెట్టాలంటే చాలా భయం వేసింది ఇంకా. కానీ ఏం చేస్తాము, తప్పదు కదా. ఇంకా చీకట్లో తుడిస్తే సరిగా ఎట్లుంటుందో ఏమో అని చెప్పి సాటిస్ఫాక్షన్ ఇవ్వదని కొన్ని నీళ్ళు చల్లేసి కొట్టేస్తున్నాను అన్నమాట. నీళ్ళన్నీ కొట్టేసుకొని మంచిగా చక్కగా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా పూజ అంటే ఎంత అక్కర్లేదులే, ఈ చీకట్లో ఏం చూస్తాడు, మా దేవుడు ఏమైనా కింద ఉన్నాడా, పైనే ఉన్నాడు కదా, అంత అంటుడు ముట్టుడు ఉండదు అనుకున్నా సరే అదేంటో సాటిస్ఫాక్షన్ ఇచ్చి కాలబడదు నాకు. చాలామంది చేసుకుంటారు అలా, అయినా సరే ఎందుకో నాకే ఒకలాంటి పిచ్చి అన్నమాట. అది అమ్మ దగ్గర నుంచి వచ్చిన పిచ్చి అనుకుంటా. ఇంకా అందుకోసమని అలా కంటిన్యూ అయిపోతుంది. ఇంకా వాటర్ అంతా కొట్టేసి ఆ చీకట్లో అయినా ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ముగ్గు పెట్టేసి వచ్చి మా హస్బెండ్కి అయితే టీ పెట్టియాలి. చూడండి ఎలా ఉందో. టీ అయితే పెట్టేశాను. టైం చూడండి 5:15 అవుతుంది. యాక్చువల్లీ 5 అవుతుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు, ఆయనకు టీ పెట్టివ్వాలి కాబట్టి నేను వెళ్ళి చూసేటప్పటికి మా పెద్ద బాబుని లేపుదామంటే మా డాడీ అమ్మ కూడా లేచాడనమాట. లేచి వాళ్ళ చెల్లికి బెడ్షీట్ పోయిందని బెడ్షీట్ కప్పుతూ ఉన్నాడు వాళ్ళ చెల్లికి. కానీ ఆ ప్రేమలు ఎంత బాగుంటాయి కదా. వాడిని లేపితే వాడికేమో నిద్ర వచ్చేస్తుంది అసలు. అంత పొద్దున్నే అంటే కష్టం కదా. 5:15కి పడుకోవడం పర్లేదు, లేవడం పర్లేదు, లేస్తారు. కాకపోతే స్కూల్లో ప్రాక్టీస్ నిల్చోవటం వల్ల అలసిపోతున్నారన్నమాట పిల్లలు. దానివల్ల వాడు చాలా టయర్డ్గా ఉన్నాడు. ఇంకా మా పెద్ద బాబు నైట్ పర్సన్ ఏంటి, నైట్ పర్సన్ అనమాట. నైట్ లేట్గా పడుకుంటాడు, మార్నింగ్ కాస్త లేట్గా లేస్తాడు. మా చిన్న బాబు టైమింగ్ మెయింటైన్ చేస్తాడనమాట. అటు నైట్ పర్సన్ కాదు, ఇటు మార్నింగ్ పర్సన్ కాదు. నైట్ ఫాస్ట్గా పడుకుంటాడు వాడు టైం అవ్వగానే, మార్నింగ్ కూడా వాడు టైం అవ్వగానే ఆటోమేటిక్గా వాడే లేస్తాడు, ఎవ్వరూ లేపక్కర్లేదు. మ్యాక్సిమం 7 దాకా పడుకుంటాడు. ఇంక అంతకు మించి అంటే ఏమో చెప్పలేం, కానీ
ఫాస్ట్గా పడుకుంటాడు. ఇంకా టీ అయితే అయింది, మా ఆయనకి టీ, నేను కూడా టీ తాగేసాను. నేను పొద్దున్న లేవగానే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా పూజ అయిపోయింది చూడండి మీరు. ఇంకా ఆయన అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారనమాట. నేను ఈలోపు బ్రెడ్ జామ్ పెట్టేద్దాము అంటే వాళ్ళు దోశ అలాంటివి ఏం తెచ్చుకోవద్దన్నారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మేకప్ వేస్తారు కదా, ఫుడ్ తినేటప్పుడు కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి మా ఆయన అయితే ఇంకా బయలుదేరిపోయాడు. నేను అది అక్కడే వదిలేసి బాయ్ చెప్దామని వచ్చేసాను అనమాట. అంత చీకట్లో కూడా వెళ్తున్నాను. అందరూ లేచారు తెలుసా, ముగ్గురు లేచి వాళ్ళ నాన్నకు బాయ్ చెప్తున్నారు చూడండి. ఆయన వెనక్కి తిరిగి చెప్తాడు. నా కూతురు అయితే జాగ్రత్తగా వెళ్ళు, ఎదురుగా బైక్లు వస్తాయి, చీకటి ఉంది కదా, అవన్నీ చెప్తుందనమాట. కొన్నిసార్లు చూస్తే పెద్ద ఆమెలాగా అనిపిస్తుంది, కానీ ఆడపిల్లలు ఉన్నంత మెచ్యూరిటీ, అంత చిన్న వయసులో నుంచి కూడా ఆడపిల్లలంటే కేరింగే ఉంటుంది కదా. వాళ్ళిద్దరు అన్నయ్యలు బాయ్ చెప్పారు, ఆమె మాత్రం అవన్నీ చెప్పిందనమాట. ఇంకొచ్చేసి జామ్ బ్రెడ్ పెడుతున్నాను. ఏంటంటే వాళ్ళకి మేకప్ వేస్తారు, ఇంకా పొద్దున్నే కదా, విత్ చట్నీలు అవంతా అంటించుకొని తింటే డబల్ హ్యాండ్ వాష్ అదంతా ఉంటుందని ఫీల్ అయ్యారు ఏమో అన్నని బాక్స్లో ఓపెన్ చేసుకొని బ్రెడ్ జామ్ చపాతీ అలా తెచ్చుకోమన్నారంట. ఇంకా సరే ఇప్పటికే నాకు చాలా అయిపోయింది కదా, నేనైతే అంత పొద్దున్న చపాతీ ఇంకా చేయలేనని చెప్పి బ్రెడ్ జామ్ అయితే పెట్టిస్తున్నాను, బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా తనైతే బ్రష్ చేసుకుంటున్నాడు మా పెద్దోడు, అంటే మోషన్ వెళ్ళి బ్రష్ చేసుకుంటారు, తర్వాత వెళ్ళి నేను స్నానం పోస్తాను అనమాట. నేనైతే బ్రెడ్ జామ్ పెట్టేసి ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్ళాలి. వాడిని అంత చీకట్లో దింపి రావడం ఎంత భయంగా ఉంది తెలుసా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడమే. ఇంకా వాడు వచ్చేసి రెడీ అయిపోయాడు. ఇంకా పొద్దున్నే కదా, వాళ్ళు ఎప్పుడు తినిపిస్తారో మనకు తెలియదు కాబట్టి కొన్ని పాలైతే ఇచ్చాను, కొంచెం పసుపు వేసి. చూడండి ఎంత డల్గా ఉందో. బాగా పడుకుంటే మంచి గ్లో ఉంటుంది, అలాగే నిద్ర సరిపోకపోతే డల్గా ఉంటుంది. 2 లంచ్ బాక్సెస్ ఏంటంటే ఇద్దరికీ ఉంది. 6:15 to 3:45 దాకా ఉంది స్కూలు. ఇంక ఇద్దరికి లంచ్ బాక్స్ మళ్ళీ రోజు అలవాట్లాగే ఇద్దరికి ఒకేసారి పెట్టేస్తున్నాను అనమాట, ఒకరికొకసారి కాకుండా. ఎందుకంటే ఇప్పుడు చారు పెట్టాను అనుకో, ఇంత పొద్దున పెడుతున్నాను, మామూలు అప్పుడైతే పెడతానులే, కానీ ఇంత పొద్దున పెడుతున్నాను కాబట్టి అది అప్పటిదాకా అంటే ఎప్పటికి అవుతుందో తెలియదు కదా, అందుకోసమని నేను పెట్టేసాను అనమాట. 2 లంచ్ బాక్సెస్ అయితే సర్దేశాను. స్పూన్స్, స్నాక్ అయితే ఈరోజు బనానా పెడుతున్నాను. కొంచెం ప్రోగ్రామ్ కదా, ఏదంటే అది పెడితే మళ్ళీ ఏమన్నా అయిందనుకో మళ్ళీ అంత ప్రాబ్లం కదా, వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఇంకా అక్కడ ఎలా ఉంటుందో అని చెప్పి వాడికైతే సర్దేశాను. ఇంకా చిన్న బాబుకైతే ఇంట్లోనే తినిపిస్తాను అనమాట టిఫిన్. చూడండి ఇంకా సేఫ్టీ పిన్స్, యూ పిన్స్, 2 టవల్స్, వాడికి కావాల్సినవి అన్నీ తీసుకున్నాడు. షూస్ వేసేసుకుంటున్నాడు అనమాట. నేను అవన్నీ తెచ్చేలోపు ఇంకా వాడిని అయితే దింపేసి వచ్చాను. ఇంకా వీని రెడీ చేస్తున్నాను, వీడికి ఫ్రెష్ స్నానం పోసేసాను అనమాట. నేను స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి నువ్వు రెడీ బ్రష్ చేసుకొని మోషన్ రెడీ అని చెప్పేసి వెళ్ళాను అనమాట. వాడు వెళ్ళాడు, నేను ఇంకా రాగానే స్నానం పోసేసాను అనమాట. ఇంకా వాడితో పాటు వాడికి కాలుకి దెబ్బ తాకింది, ఇంకా నొప్పేస్తుందంటే ఇంకేం చేసేది, మళ్ళీ స్కూల్లో ఎక్కడైనా పడితే కష్టమని ఆ తడంతా అద్దేసి ఆయింట్మెంట్ అయితే పెడుతున్నాను. ఇంకా మా అమ్మాయిని కూడా ఫ్రెష్ చేసేసాను అనమాట. ఇద్దరిని ఫ్రెష్ చేయించి వాళ్ళిద్దరికైతే దోశ వేసి పెడుతున్నాను. దోశకి చట్నీ లేదనమాట. ఇంకా చూడండి ఆమె ఎలా కూర్చుందో. పొద్దున్నే లేచారు కదా, ఆల్మోస్ట్ అలసిపోయారు. ఇంకా వాళ్ళిద్దరు కాదులే, మా ముగ్గురు మట్టుకి నేనైతే చట్నీ చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళ డాడీ తినకుండానే పోయింది, వాళ్ళ డాడీకి లంచ్ బాక్స్ అవి ఏమీ లేవన్నమాట. ఇంకా పెద్దోడికి ఉంది కానీ వాడికి జామ్ బ్రెడ్ అన్నారు కాబట్టి ఇంకా మా మట్టుకి దోశలు చట్నీ చేసుకుంటున్నాం. దోశ వేసి వాళ్ళిద్దరికి ఇచ్చేసాను అనమాట. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే అదృష్టవంతమైన పని, ఈరోజు వాటర్ కూడా వస్తాయి అనమాట. ఈరోజు రాకపోతే రేపు రా, ఈరోజు పట్టకపోతే రేపటికి వాటర్ ఉండవు అనమాట, మళ్ళీ ఎల్లుండి వస్తాయి. ఇంకా వాటర్ పట్టి మేమైతే ఫ్రెష్ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నాం. అరౌండ్ 9:30కి అలా వెళ్తున్నాం అంట. 9కి రమ్మన్నారు కానీ మేము ఇంకా 9:30కి రెడీ అయిపోయి నేను నా చిత్తలు అయితే బయలుదేరిపోయాము. ఇంకా నా చిత్తలతో కబుర్లు ఆడుతూ వెళ్తూ ఉంటాను అనమాట. ఎందుకు వెళ్తున్నాము, వాళ్ళిద్దరు ఏడుస్తున్నారంటనా అని చెప్తూ ఉందన్నమాట. లేదు రమ్మన్నారు అందుకే వెళ్తున్నామని చెప్పాను. అదిగో చూడండి ఇక్కడ అంత జనాలు అయితే వచ్చేసారు, చైర్మన్ వస్తున్నారు, పిల్లలైతే వెల్కమ్ డ్యాన్స్తో తీసుకొస్తున్నారనమాట. ఎంత గ్రాండ్గా ఉన్నారు చూడండి. పిల్లలైతే మేకప్ వేసి చాలాసేపు అనమాట. ఇంకా వాళ్ళు 3:45 వరకు మేకప్తో ఉండడం అంటే చాలా కష్టం అనిపించింది. కానీ ఇంకా ఇప్పుడైతే పేరెంట్స్కి ఇన్విటేషన్ ఉంది చూడండి.
సైన్స్ ఫేరు, మ్యాథ్స్, సోషల్ కోసం అని చాలా ప్రాజెక్ట్స్ చేశారు పిల్లలు. నాకు భలే హ్యాపీ అనిపించింది. నాకు అన్ని క్లాసెస్కి తిరగడానికి వీలు కాలే, ఎందుకంటే మా హస్బెండ్ రాలేడు కదా. పాపను వేసుకుని అన్నీ చూసి అప్పటికే ఫ్రూట్స్ చూసి తినేటివి అనుకొని ఫ్రూట్స్ అంటా ఉందన్నమాట. అమ్మో అవి ఒరిజినల్ కాదని చెప్పానన్నమాట. చూడండి ఇది కూడా ఎంత బాగుందో. ఇక్కడైతే రామాయణం గెటప్స్. ఇందులో మా అబ్బాయి ఎవరో కనిపెట్టి చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్.